హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ స్టడీ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం సెల్ఫ్ జాయినింగ్ సీక్వెల్ సర్వర్ అంటే ఏంటి తెలుసుకుందామండి. గైస్, ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు కనుక పవర్ బి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే కనుక ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు డైరెక్ట్గా మీకు డెఫినేషన్ ఏం అడగరు. బట్ వాళ్ళు ఎలా అడుగుతారంటే, ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఆ ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ మేనేజర్ ఐడి ఉన్నారు. సో కెన్ యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ ద మేనేజర్ ఆఫ్ ద ఎంప్లాయీ, అంటే ఎంప్లాయీ యొక్క మేనేజర్ కనుక్కోండి అని చెప్తారు. సో దానికి మీరు క్వరీ అయితే రాయాలి. సో దీన్ని మనం సెల్ఫ్ జాయిన్తో అచీవ్ చేస్తామన్నారు. ఓకేనా, మనకి 2 టేబుల్స్ లేవు. లైక్ ఎంప్లాయీ టేబుల్, మేనేజర్ టేబుల్ 2 టేబుల్స్ ఉంటే మనం యూజింగ్ జాయిన్ కండిషన్తో మనం చేస్తాం. బట్ మనకి ఇక్కడ ఒకే టేబుల్లో ఉంది. ఒకే టేబుల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ అండి, మనం దీనికి సెల్ఫ్ జాయిన్తో యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఒకసారి మీరు డెఫినేషన్ తెలుసుకుందాం, దాని తర్వాత క్విక్గా డబుల్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇట్స్ a regular join basically. Okay, that is used to join the table with itself. So this is the table and this is the table. సో ఒకే టేబుల్ మనం ఇది ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటాం, ఇది మేనేజర్ టేబుల్ తీసుకుంటాం, సేమ్ టేబుల్ని. ఓకేనా, సో అది ఎలాగో మనం చూద్దాం, ఈజీగా అర్థమైంది. సో అదే టేబుల్ని జాయిన్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇట్ క్యాన్ యూజ్ టు ఫైండ్ అవుట్ ద మేనేజర్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో మనకి ఎలా అడుగుతారంటే, ఎంప్లాయీ యొక్క మేనేజర్ ఎవరు అని అడుగుతారు, క్వరీ రాయమంటారు. సో దానికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి మనం ఆ టేబుల్లో ఏముందో, డేటా ఎలా ఉందో చూద్దామండి. దాని తర్వాత మీకు కండిషన్ చూపిస్తాను క్విక్గా, ఈజీగా అర్థమైంది. పెద్ద కాంప్లెక్సిటీ అయితే ఏముండదండి. ఓకేనా, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ టేబుల్. ఇది ఎంప్లాయీస్ టేబుల్. సో ఇక్కడ మీరు చూడండి, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్, సో మేనేజర్ ఐడి. సో ఇప్పుడు ఫస్ట్ ఉంది చూడండి, ఎంప్లాయీ అశోక్. అశోక్ యొక్క మేనేజర్ ఐడి ఎవరు? 2 అంటే ఎవరు? జాన్. అంటే మేనేజర్ కూడా ఎంప్లాయీ కదా, సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ జాన్ యొక్క మేనేజర్ ఎవరు? 4 అంటే ఎవరండి? రాజ్. సో ల్యూక్ యొక్క మేనేజర్ ఎవరు? 4 అంటే రాజ్. సో రాజ్ గారు మేనేజర్, హీ ఈజ్ ద సిఇఓ. ఓకే, అండ్ నెక్స్ట్ స్టీవ్ యొక్క మేనేజర్ ఎవరు? 3 అంటే ఎవరు? లూక్. సో మనకి ఇట్లా పాయింట్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ 2 టేబుల్స్గా డివైడ్ చేసుకోవాలి. వన్ ఈజ్ ఎంప్లాయీ, అదర్ ఈజ్ మేనేజర్. సో నేనేం చేస్తానంటే ఒకసారి కాపీ చేస్తానండి. కాపీ దట్ హెడర్స్. ఎక్సెల్కి వస్తానండి. ఎక్సెల్లోకి వచ్చాక 2 సపరేట్ టేబుల్స్కి తీసుకుంటాను. ఓకేనా, సో ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఎలా జరుగుతుందో జాయిన్ అనేది. ఓకేనా, కాపీ పేస్ట్ చేశాను అండ్ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేస్తాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ 2 టేబుల్స్ అండి. సో దిస్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్, ఓకే, అండ్ దిస్ ఈజ్ మేనేజర్ టేబుల్. ఓకేనా, మేనేజర్ టేబుల్. బట్ మనకి రియాలిటీ ఒక టేబుల్ ఉంది, బట్ మనం ఇట్లా డివైడ్ చేసుకుందాం. ఓకే, మెర్జ్ అండ్ సెంటర్ అండ్ మెర్జ్ అండ్ సెంటర్. ఓకే, నేను కూడా మెర్జ్ అండ్ సెంటర్ చేసుకుంటాం. ఫైన్. సో ఇప్పుడు మనకేం కావాలి? ఈ పర్సన్కి, ఎంప్లాయీకి మేనేజర్ తెలుసుకోవాలి. సో కమ్ టు హియర్, ఎంప్లాయీలో ఉన్న మేనేజర్ ఐడితో అండ్ నెక్స్ట్ మేనేజర్లో ఎంప్లాయీతో కంపేర్ చేస్తాం. సింపుల్. ఓకే, సో మనం ఎలా చేస్తామంటే చూడండి. సో ఇక్కడ ఫస్ట్ అశోక్ వద్దాం. అశోక్ యొక్క మేనేజర్, ఇక్కడ నేమ్ రాసుకుంటాను, అశోక్. సో నేమ్ రాస్తాను, మేనేజర్. ఓకే, సో చూడండి, అశోక్ మేనేజర్ ఎవరు? 2 ఇక్కడ ఎవరండి? జాన్. ఓకే, ఇట్స్ కంపేరింగ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ జాన్. సో జాన్ ఇక్కడ రాసుకుందాం. సో జాన్కి మేనేజర్ ఎవరండి? 4 ఎవరు? ఇక్కడ కంపేర్ చేస్తుంది, రాజ్. సో జాన్ మేనేజర్ ఇస్ రాజ్. అండ్ నెక్స్ట్ ల్యూక్ అండి, లూక్ రాసుకుంటాం. ఓకే, సో లూక్. సో లూక్ యొక్క మేనేజర్ ఎవరు? 4 ఎవరు? ఇక్కడ రాజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ రాజ్కి ఎవరు మేనేజర్ లేరు కాబట్టి ఇట్ నాట్ పిక్ బేసికలీ. స్టీవ్ ఎవరండి? స్టీవ్కి మేనేజర్ ఎవరు? 3 ఎవరు? ఇక్కడ లూక్. సో ఇది మనకు అవుట్పుట్ రావాలండి, సింపుల్ చెప్పాలంటే. దిస్ ఇస్ ద అవుట్పుట్ విచ్ వీ నీడ్ ఇన్ ద రిజల్ట్. సో మనకి రిజల్ట్ ఈ అవుట్పుట్ అయితే రావాలి, దీనికి మనం క్వరీ అయితే రాయాలి. ఓకేనా, సో ఇక్కడ మీకు అర్థమవుతున్నట్టు కదా, ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎంప్లాయీలో ఉన్న మేనేజర్ ఐడిని, ఓకేనా, లెట్ మీ కంపేర్ హియర్. ఈ ఎంప్లాయీలో ఉన్న మేనేజర్ ఐడిని వీఆర్ గోయింగ్ టు కంపేర్ మేనేజర్ ఉన్న ఎంప్లాయీ ఐడి. అంతే కదా, సింపుల్ యాజ్ పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. ఇక్కడున్న మేనేజర్ ఐడితో సో దీన్ని కంపేర్ చేస్తాం. 2. సో మనం చూడండి, సో జాన్. అండ్ 4 ఈజ్ రాజ్. అండ్ నెక్స్ట్ 4 ఇక్కడ కూడా రాజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పిక్ అవుతుంది. అండ్ 3 ఈజ్, అండ్ నెక్స్ట్ స్టీవ్కి 3 ఎవరు? లూక్. ఇదే కదా మనకు అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది. చూడండి, ఇదే కదా అవుట్పుట్ ఉంది, ప్రింట్ అయింది. సో ఇదే మనం కంపేర్, దీనికి మనం క్వరీ రాస్తాం. సింపుల్ కదా, మీకు అర్థమైంది కదా. దీనికి కంపేర్ చేస్తామండి, ఏం లేదు, పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, సో ఎలా కంపేర్ చేస్తున్నాము అంటే ఎలా పిక్ అవుతుంది అనేది మీకు ఇక్కడ ఇంపార్టెంట్. క్వరీస్ ఎక్కడ రాస్తాము? సీక్వెల్ సర్వర్ మ్యానేజ్మెంట్ స్టూడియోలో రాస్తాం, రైట్. సో లెట్ మీ రైట్ ద క్వరీ. సో సెలెక్ట్ జస్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండి, ఫ్రమ్ ఎంప్లాయీస్. దీన్ని రాస్తాను. ఓకే, అలియాస్ నేమ్. జాయిన్, మళ్ళీ ఎంప్లాయీస్ రాస్తాను. ఓకే, సేమ్ మనం కంపేర్ చేస్తాం ఇక్కడ కాబట్టి ఇస్తాను. ఆన్ ఎంప్లాయీలో ఉన్న, ఇందాక ఏం చెప్పాను చూడండి, ఎంప్లాయీలో ఉన్న మేనేజర్ ఐడి
రాస్తాను ఎంప్లాయీలో ఉన్న మేనేజర్ ఐడి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మేనేజర్లో ఉన్న ఎంప్లాయీ ఐడి. దట్స్ వాట్ కంపారిజన్ కదా. సో ఎంప్లాయీ ఐడి. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో చూడండి, ఇక్కడ మనకి అంబిగస్ కాలమ్ నేమ్ వచ్చింది. సో అంబిగస్ కాలమ్ నేమ్ అంటే మనకి ఏది కావాలి? సో ఎంప్లాయీలో ఎంప్లాయీ ఐడి కావాలి, అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ కావాలి. సో అండ్ నెక్స్ట్ మనకి మేనేజర్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ అంటే యాజ్ మేనేజర్ ఉన్న ఎంప్లాయీ నేమ్. ఈ నేమ్ యాజ్ మేనేజర్ నేమ్, మేనేజర్ నేమ్. నాకు ఎంప్లాయిడ్ అవసరం లేదు ఫర్ టైం బై. సో నాకు ఎంప్లాయీ నేమ్ మేనేజర్ అంటే నాకు కావాల్సింది ఈ అవుట్పుట్ కావాలండి. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ ఐ నీడ్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. క్వశ్చన్ ఎంప్లాయీస్ ఏమైంది ఎంప్లాయీలో ఎంప్లాయీ నేమ్ అండ్ యాజ్ మేనేజర్ నేమ్ ఫ్రమ్ పోయిందా ఫ్రమ్ లేకపోతే ఎట్లా ఎలా ఎక్స్పెక్ట్ అయితే ఠీకే. చూడండి ఇదే కదా అవుట్పుట్. అశోక్ మేనేజర్ ఎవరు? జాన్. సో ఇదే కదా మనకు అవుట్పుట్ తెచ్చింది చూడండి. సో దిస్ ద అవుట్పుట్, ద డిజైర్ అవుట్పుట్ మనకు వచ్చింది చూడండి. అశోక్ మేనేజర్ ఈస్ రాజ్ అండ్ వన్ సెకండ్. ఓకే, కనిపిస్తుంది కదా. అశోక్ మేనేజర్ ఇస్ జాన్ అండ్ జాన్ మేనేజర్ ఇస్ రాజ్ అండ్ లూక్ మేనేజర్ ఇస్ రాజ్, అస్టివిక్ ఇస్ లూక్. సో చూసారు మనకి డిజైర్ అవుట్పుట్ వచ్చింది. ఏం లేదు, మీకు ఇట్లా ఎలా కంపేర్ చేయాలనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఎంప్లాయీలో ఉన్న దేనికి అండ్ దేనికి కంపేర్ చేస్తాం. సో ఇదే మనం ఇక్కడ క్వరీ రాస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ఒక్కటి రాస్తే మనకి అర్థమైతే, ఈజీగా అర్థమైతే. నాట్ ఓన్లీ ఇక్కడ ఈ జాయిన్ లెఫ్ట్ జాయిన్ కూడా రాసుకోవచ్చు. లెఫ్ట్ జాయిన్, నాట్ ఓన్లీ ఇన్నర్ జాయిన్, ఇక్కడ లెఫ్ట్ జాయిన్ కూడా రాసుకోవచ్చు. సేమ్ అవుట్. కాకపోతే ఇక్కడ నల్ వస్తుంది. సో రాజ్ గారు మేనేజర్ కాబట్టి నల్ వచ్చింది, సింపుల్ మనకి. సో ఎనీథింగ్ వీ క్యాన్ రైట్ అనమాట. సో డోంట్ వరీ, యాజ్ సింపుల్. ఇలా మీరు క్వరీ రాస్తే కనుక ఈజీగా ఇంటర్వ్యూలో మీరు వాళ్ళు ఖచ్చితంగా క్వరీ రాయమంటారు. సో ఇలా మీరు క్వరీ రాసేయండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కంపారిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ దిస్ ఇక్కడైతే తేడా పడితే మాత్రం మొత్తం తేడా పడుతుంది. ఇలా మీరు 2 tablesగా స్ప్లిట్ చేసుకోండి. వన్ ఈస్ ఎంప్లాయ్ అండ్ దిస్ మేనేజర్. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.